సో ఎం దాని కింద ఏసీ ఇచ్చాడు, ఎన్ దాని కింద ఏడి ఇచ్చాడు, నెక్స్ట్ ఓ ఏ ఇచ్చి దాన్ని కంపారిజన్ చేయమంటున్నాడు. ఇప్పుడు ఎం అంటే ఏంటి మనకి ఎప్పుడైనా కానీ లెటర్స్ వైజ్గా చూస్తే మనకి ఎప్పుడైనా కానీ ఇది ఈ లాజిక్ లెటర్ సిరీస్లో యూజ్ అవుతుంది, కోడింగ్ డీకోడింగ్లో యూజ్ అవుతుంది. ఓకేనా, ఎప్పుడైనా కానీ మనకు లెటర్స్ కనబడ్డాయి అనుకోండి, ఆ లెటర్స్ని నెంబర్స్లోకి కన్వర్ట్ చేస్తే చాలా ఈజీ అవుతుంది అన్నమాట. ఇప్పుడు ఏంది ఎం కదా, ఎం అంటే ఎంత 13. ఓకేనా, ఏ అంటే ఎంత 1, సి అంటే 3, సో 13. ఎన్ అంటే ఎంత, ఎన్ అంటే 14, ఏ అంటే ఎంత 1, డి అంటే 4. సింపుల్ అయిపోయింది కదా. నెక్స్ట్ ఓ అంటే ఎంత 15, ఓ అంటే 15, ఏ అంటే ఎంత 1, ఈ అంటే 15. అంటే పైన ఉన్నటువంటి లెటర్ యొక్క సేమ్ నెంబరే కింద మనకి రావడం జరుగుతుంది. సో ఇక్కడ కంపారిజన్ చేస్తే 13 తర్వాత 14, 14 తర్వాత 15 వస్తే 15 తర్వాత మనకి ఎంత రావాలి 16 రావాలి. అంటే 16 అంటే మీద 16 వచ్చేటటువంటిది లెటర్ ఏంటి పి. సో పి ఎక్కడ ఉందో చూడాలి ఇక్కడ. మరి పి ఎక్కడ ఉంది, బి ఆప్షన్లో లేదు, డి ఆప్షన్లో లేదు, సో ఇందులో ఉంది. మరి పి అంటే ఇక్కడ 1 అంటే ఏ రావాలి, 6 అంటే ఎఫ్ రావాలి. ఎఫ్ ఉంది ఎక్కడన్నా, ఇక్కడ ఏలో ఉంది. సో ఈ విధంగా